హాయ్ అండి. హాయ్ అండి. బిగ్ బాస్ 9 చూస్తున్నారా? చూస్తున్నాం. సీజన్ ఎలా ఉంది? బాగుందండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? తనుజ. ఎందుకు? తనుజ అంటే తను ఫస్ట్ నుంచి గేమ్స్ ఆడుకుంటూ వచ్చింది. ఎవరు ఎన్ని మాట్లాడినా కానీ స్ట్రాంగ్గా ఉంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. అందుకే మీకు ఇష్టపడడానికి మెయిన్ రీజన్ అంటే సీరియల్లో చూసారు మళ్ళీ ఇక్కడ అసలు ఆమె సీరియల్ ఎప్పుడోనండి, అది జీ తెలుగు స్టార్ మా కూడా కాదు. అసలు ఆమె స్టార్ మాలోని వంటల ప్రోగ్రామ్ ఒకటి చేస్తుంది అంతే. కానీ బిగ్ బాస్కి వచ్చినాకలే తనుజ తెలుసు మాకు. సో బాగుంది. అంటే ప్రతిదానికి కోప్పడుతూ ఉంటుంది కదా. కోపం అంటే వస్తుంది కదండి, అది గేమ్ అలాంటిది. కోపం వచ్చినంత మాత్రం తన తర్వాతకి వెళ్ళేసి నేను అనవసరంగా అన్నా సారీ అని కూడా చెప్తుంది. అది ఉండాలి విన్నర్కి కంపల్సరీగా. సో తను విన్నర్ అవుతుందని అనుకుంటున్నాను. విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 100% ఉన్నాయి. చాలా మంది కళ్యాణ్ పడాలని. కళ్యాణ్ అంటే ఆమె కదా ఫ్రెండ్షిప్ చేసి ఆమె వల్లే కాదు, తను కూడా కష్టపడ్డాడు. తను మంచి అబ్బాయి. సో తనుజతో ఫ్రెండ్షిప్ అయిన కాడ నుంచి ఆయన ఎక్కువ అన్నీ అర్థం చేసుకుంటున్నాడు. అది బూస్టింగ్ మొత్తం తనుజనే ఇచ్చింది అతనికి. గేమ్ ఎలా ఆడుతున్నాడు కళ్యాణ్? గేమ్ ఆడుతున్నాడు కానీ తనుజ కంటే కాదు. లాస్ట్ వీక్ అంతా టాస్క్లు బాగా ఆడాడు. తన కెప్టెన్ చేయడానికి చాలా కష్టపడ్డది. విన్నర్ అయ్యే ఛాన్సెస్ అన్ని కళ్యాణ్. తనుజానండి. బిగ్ బాస్ లోని ఇప్పటి వరకు లేడీ విన్నర్ కాలేదు. లేడీ విన్నర్ అయితే అసలు నాగార్జున గారికి అందరి అభిమానులు థ్యాంక్స్ చెప్తాము. ఇమాన్యుయల్ గేమ్ ఎలా ఉందండి? ఆయన పెద్ద కన్నింగ్ అండి. జబర్దస్త్లో కిడ్స్ అన్ని ఇక్కడ చేస్తున్నాడు. మొత్తం రాసుకొని మాట్లాడినట్టు మాట్లాడతాడు. ఇమాన్యుయల్ ఏమో అంత అనిపించాడు. అన్నీ వాళ్ళు మంచిగా ఉండట్లేదని తెలిసినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అమ్మ అని బాండింగ్ పెట్టుకొని ఇప్పుడు అమ్మనే ఓడిపోయేలా చేశాడు. అది కరెక్ట్ కాదు. గేమ్ అయినా కానీ చాలా మంది ఉన్నారు. సరే సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, ఆమెనే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? ఆ బాండింగ్కి రెస్పెక్ట్ ఇవ్వడు. ఆల్రెడీ తనుజాను కూడా అలానే చేశాడు. ఇప్పుడు మళ్ళీ మంచిగా ఉంటున్నారు. మీ దృష్టిలో టాప్ 5 ఎవరు? 1 to 5 ఆర్డర్. 1 తనుజ, 2 పవన్ కళ్యాణ్, 3 వచ్చేసి భరణి గారు, 4 వచ్చేసి ఇమాన్యుయల్, 5 వచ్చేసి రీతు. డెమోన్ పవన్ ఉండడండి. ఎందుకంటే ఆయనకి హెల్త్ బాగోలేదు, మంచిగా ఆడట్లేదు. సో ఎప్పుడు రీతుని టార్చర్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. బాగుంది. లవ్ అయితే అసలే కాదండి. అది లవ్ అంటే ఎమోషన్స్ ఉంటాయి, అది ఉంటే కానీ లవ్ కాదు. రెస్పెక్ట్ బాండింగ్ ఉంది. వాళ్ళిద్దరికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు. రీతు కూడా బాగుంటది. నామినేషన్ లో కామెడీ ఉంది అసలు. డెమోన్ పవన్ ని సుమన్ శెట్టి నామినేట్ చేశాడు. అది సూపర్ ఉంది. మొత్తం నవ్వుకున్నాం. వాళ్ళేమో కానీ మేము బాగా నవ్వుకున్నాం. ఫస్ట్ టైం ఇది సీజన్ కి ఫస్ట్ టైం. ఎప్పుడు కొట్లాట ఉంటుంది, ఇప్పుడు నవ్వులు ఉన్నాయి. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? సుమన్ శెట్టి అనుకుంటున్నాం. సంజన గారు వెళ్ళిపోవాలండి. ఆమె వేస్ట్. అసలు ఆమెను చూసి ఏం నేర్చుకోవాలో కూడా తెలియట్లే. సంజన గారు వేస్ట్. ఆమె అసలు గేమ్ ఏ గేమ్ ఆడిందండి? ఆమె ఏ గేమ్ ఆడలేదు ఇంతవరకు. అది ఇమానియల్ ఓట్లు ఆమెకి పడుతున్నాయి అనుకుంటున్నారు. 10 weeks నామినేషన్స్ అనవసరంగా ఆమెను బిగ్ బాస్ హౌస్ లో తీసుకొచ్చారు. అమ్మాయిల మీద నిందలేయడానికి తీసుకొచ్చారు ఆమెను. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో వీళ్ళు ఇంతవరకు రావాలి కానీ ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. 100% సంజన గారు ఎలిమినేట్ అయిపోవాలి. అనవసరం ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు ఇంతవరకు వస్తే బాగుంటుంది అనిపించిన వాళ్ళు ఎవరూ లేరండి. అందరూ వేస్ట్. శ్రీజ కూడా వేస్ట్. ఆమె గొంతే ఇనలేకపోతున్నాం. ఇంకా ఆమె ఎందుకండి? మంచి పని అయిపోయింది. ఓకే అండి.